అందరి ఫేవరెట్ డిస్కోజెనిక్ బ్యాక్ పెయిన్. ఈ డిస్కోజెనిక్ బ్యాక్ పెయిన్ ఎట్లుంటుంది? డిస్క్ రిలేటెడ్ బ్యాక్ పెయిన్ సిమ్టమ్స్ ఎట్లా ఉంటాయి? డిస్క్ రిలేటెడ్ బ్యాక్ పెయిన్ సిమ్టమ్స్ ఎట్లా ఉంటాయంటే, మార్నింగ్ మీరు బ్రష్ చేసుకుంటున్నారు, అంతా బాగానే ఉంది, బ్రష్ చేసుకొని మామూలుగా వెన్ యూ స్ప్లిట్ ఇట్ అవుట్, ముందుకు వంగారు, టక్ పట్టేసుకుంది, స్ట్రైట్గా అవ్వలేరు, సెంటర్లో ఇక్కడ పెయిన్ వస్తుంది, షాక్ కైండ్ ఆఫ్ పెయిన్ అనమాట. ఇది రియల్గా డిస్కోజెనిక్ బ్యాక్ పెయిన్. సో ఈ ఫస్ట్ అవర్ ఆఫ్ యువర్ మార్నింగ్ స్పైన్ కొంచెం అన్స్టేబుల్గా ఉంటుంది. మీ యొక్క మజిల్స్ ప్రాపర్గా స్ట్రెంత్లో లేకపోతే మీ స్పైన్ అనేది కొద్దిగా అన్స్టేబుల్గా ఉంటుంది. అదే టైంలో కాఫ్ ఉన్న, కాన్స్టిపేషన్ ఉండే, మోషన్ వెళ్ళినప్పుడు యూ స్ట్రగుల్ టు గో ఫర్ ద మోషన్, ఆ టైంలో కూడా ఈ డిస్కోజెనిక్ రిలేటెడ్ బ్యాక్ పెయిన్ రావచ్చు. సో ఈ డిస్క్ రిలేటెడ్ బ్యాక్ పెయిన్స్లో మీకు ఏంటంటే బ్యాక్లో ఒక షాక్ లాగా పెయిన్ వస్తుంది, తుమ్మినప్పుడు కానీ దగ్గినప్పుడు కానీ షాక్ లాగా పెయిన్ వచ్చేసి కాలు మొత్తంలో ఒక డిఫరెంట్ సెన్సేషన్ లాగా ఉంటుంది. బట్ ఇది కూడా రిజాల్వ్ అవుతుంది, బట్ విత్ ఏ ప్రాపర్ కేర్.